ఒక నిమిషం ప్రార్థన ఆగినందుకు కొంతమంది చచ్చిపోతున్నారండి. పర్లేదు రేపు చేసుకుందాం అంటావేంటి, ఈ వారం కుదరదంటావేంటి? ప్రార్థన కాలమును వ్యర్థపరచకూడదు, నియామక కొడికలను ఎగ్గొట్టకూడదు, ఉపవాస ప్రార్థనలు మానకూడదు. చేతులు పనివెక్కి కాస్త రిలాక్స్ అవుట్ చేతులు తిప్పితే ఈ లోపే కొందరు చచ్చిపోతున్నారు. ప్రార్థనలు మానిన కాలము ఎందరికో నాశనం అయిపోతుంది. ప్రార్థనలు ఆపేసిన కాలములో ఎందరో నశించిపోతున్నారు. ప్రార్థనలు ఆపేసిన కాలములో శత్రువు పై చేయి సాధిస్తున్నాడు. ప్రార్థనలు ఆగిన కాలములో శత్రు రాజ్యము ప్రబలుచున్నది. ప్రార్థనలు ఆగితే దేవుని రాజ్యమునకు నష్టము కలుగుతున్నది. కనుక ఏ విధము చేత కూడా ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా దేవుని సంఘము సకల జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని ఆత్మ సహాయాన్ని తీసుకోండి. నా ప్రార్థన జీవితం ఆగకూడదు ప్రభువా, నా ప్రార్థన సమయం అభ్యంతరం అవ్వకూడదు ప్రభువా, సంఘ ప్రార్థనలు ఆగకూడదు ప్రభువా, కుటుంబ ప్రార్థనలు ఆగకూడదు ప్రభువా, ఉపవాస ప్రార్థనలు ఆగకూడదు ప్రభువా, నియామక కోరికలు ఆగకూడదు ప్రభువా. ప్రార్థన ఆగితే నష్టం అదే.